ఈరోజు మనం జర్మనీలోని కాసల్ సిటీలో ఉన్న చాలా ఫేమస్ ప్లేస్కి వచ్చేసాం. అదే హెర్క్యులస్ మాన్యుమెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఇది కాసల్ సిటీకి ఒక మెయిన్ సింబల్లా ఉంటుంది. ఎవ్వరు కాసల్ గురించి మాట్లాడినా హెర్క్యులస్ మాన్యుమెంట్ గురించి మాత్రం తప్పకుండా చెప్తారు. ఈరోజు మనం హెర్క్యులస్ దగ్గర కంప్లీట్లీ టాప్ వరకు కాకుండా హిల్ మధ్య వరకు వాక్ చేస్తూ వెళ్దాం. మార్గం మొత్తం నేచర్, ట్రీస్, ఫ్రెష్ ఎయిర్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఈ ప్లేస్ గురించి సింపుల్గా చెప్తాను. సో మనం వాక్ చేయడం స్టార్ట్ చేద్దాం రండి. ఈ ప్లేస్ పేరు బెర్గ్ పార్క్ విలియం జోహే. జర్మన్లో బెర్గ్ అంటే మౌంటైన్ లేదా హిల్, పార్క్ అంటే పార్క్. అంటే ఇది ఒక హిల్ మీద ఉన్న హ్యూజ్ పార్క్. ఇది ఆర్డినరీ పార్క్ కాదు, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన హిస్టారికల్ అండ్ కల్చరల్ ప్లేస్ ఇది. ఈ పార్క్ ఆల్మోస్ట్ 240 హెక్టార్ ఏరియాలో ఉంటుంది. చాలా పెద్ద పార్క్ ఇది. ఇక్కడ వాకింగ్ పాత్, ఫారెస్ట్ ఏరియా, వాటర్ ఫాల్స్, ఫౌంటైన్స్, ఓల్డ్ బ్రిడ్జెస్, వ్యూ పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తున్న హెర్క్యులస్ మాన్యుమెంట్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద మాన్యుమెంట్. పై భాగంలో హెర్క్యులస్ స్టాచ్యూ ఉంటుంది. హెర్క్యులస్ అంటే గ్రీక్ మైథాలజీలో ఒక ఫేమస్ హీరో. ఆయన స్ట్రెంగ్త్కి సింబల్. చాలా పవర్ఫుల్ పర్సన్గా స్టోరీస్లో చూపిస్తారు. మనం ఇక్కడికి వస్తే ఒక సైడ్ నేచర్ ఫీల్ వస్తుంది, ఇంకో సైడ్ హిస్టరీ ఫీల్ వస్తుంది. ఈ మాన్యుమెంట్ని 1700స్లో బిల్డ్ చేశారు. అంటే ఇది 300 ఇయర్స్ కంటే ఎక్కువ హిస్టరీ ఉన్న ప్లేస్. హెర్క్యులస్ స్టాచ్యూ 1717లో కంప్లీట్ అయ్యింది. అప్పటి నుంచి ఇది కాసల్ సిటీ మీద ఒక గార్డియన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన చుట్టూ ఎంత గ్రీనరీ ఉందో. ఇక్కడ వాక్ చేస్తుంటే సిటీ నాయిస్ ఏమీ ఉండదు. కార్ సౌండ్స్ లేదు, ట్రాఫిక్ లేదు, జస్ట్ ట్రీస్, బర్డ్స్ సౌండ్, ఫ్రెష్ ఎయిర్ మాత్రమే. జర్మనీలో ఇలాంటి ప్లేసెస్ చాలా స్పెషల్. సిటీకి దగ్గరలోనే ఇంత పీస్ఫుల్ నేచర్ దొరుకుతుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టోన్ స్ట్రక్చర్ హెర్క్యులస్ మాన్యుమెంట్ వాటర్ సిస్టంలో ఒక క్లెవర్ పార్ట్. దూరం నుంచి చూస్తే ఇది ఓల్డ్ రూయిన్స్ లాగా కనిపిస్తుంది, కానీ దగ్గరగా చూస్తే ఇది వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయడానికి డిజైన్ చేసిన ఛానల్లా ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్ట్రక్చర్ని బ్యూటీ కోసం మాత్రమే బిల్డ్ చేయలేదు, వాటర్ ఫ్లోని డ్రమాటిక్గా చూపించడానికి కూడా డిజైన్ చేశారు. అంటే వాటర్ కిందికి వస్తున్నప్పుడు అది జస్ట్ ఫ్లో అవ్వకుండా విజిటర్స్కి ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ లాగా కనిపించేలా ప్లాన్ చేశారు. అందుకే బెర్గ్ పార్క్ విలియం జోహేలో ప్రతి స్ట్రక్చర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఎక్కడ వాటర్ స్లో అవ్వాలి, ఎక్కడ ఫాస్ట్గా ఫాల్ అవ్వాలి, ఎక్కడ సౌండ్ ఎక్కువగా రావాలి, అన్నీ ప్లాన్డే. ఇది చూస్తుంటే మనకు ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నేచర్ న్యాచురల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ మాత్రం పూర్తిగా డిజైన్డే. మనం హిల్ మీద నెమ్మదిగా వాక్ చేస్తూ వెళ్తుంటే ప్రతి కొన్ని స్టెప్స్కి వ్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. కింద సిటీ కొంచెం కొంచెంగా కనిపిస్తుంది, పైన హెర్క్యులస్ మాన్యుమెంట్ ఇంకా దగ్గరగా కనిపిస్తుంది. ఇలాంటి వాకింగ్కి కంఫర్టబుల్ షూస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హిల్ వాకింగ్ కాబట్టి కొంచెం టయర్డ్ అవుతాం. ఈ పార్క్ కన్స్ట్రక్షన్ 1689లో స్టార్ట్ అయ్యింది. అప్పటి రూలర్స్ ఈ ప్లేస్ని పవర్ అండ్ బ్యూటీ చూపించడానికి డెవలప్ చేశారు. ఆ కాలంలో కింగ్స్ అండ్ రూలర్స్ తమ పవర్ని బిల్డింగ్స్, గార్డెన్స్, ఫౌంటైన్స్ ద్వారా చూపించేవారు. బెర్గ్ పార్క్ విలియం జోహే కూడా అలాంటి గ్రాండ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే వాటర్ ఫీచర్. హెర్క్యులస్ దగ్గర నుంచి వాటర్ డౌన్ హిల్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ క్యాస్కేడ్, ఫౌంటైన్, పాండ్స్ ద్వారా కిందికి వస్తుంది. అప్పట్లో మోడర్న్ మోటార్స్ లేకున్నా న్యాచురల్ ప్రెషర్ అండ్ గ్రావిటీతో వాటర్ షో డిజైన్ చేశారు. ఇది చాలా ఇంప్రెసివ్ ఇంజనీరింగ్. యునెస్కో కూడా ఈ ప్లేస్ని వరల్డ్ హెరిటేజ్గా రికగ్నైజ్ చేసింది. బికాజ్ ఇది నేచర్, ఆర్కిటెక్చర్, వాటర్ ఇంజనీరింగ్ అన్నీ కంబైన్ ఉన్న యూనిక్ ప్లేస్.
ఇప్పుడు మనం బెర్గ్ పార్క్ లోని మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్పాట్స్ లో ఒకటైన డెవిల్స్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. పేరు వినగానే కొంచెం మిస్టీరియస్ గా అనిపిస్తుంది కదా. జర్మన్లో దీన్ని ట్యూఫెల్స్ బ్రూకే అంటారు. ఈ బ్రిడ్జ్ కింద ఉన్న పాండ్ ని హ్యాలెంటెష్ అంటారు, అంటే హెల్ పాండ్. ఈ నేమ్ కి రీజన్ కూడా మైథాలజీతో కనెక్ట్ అయి ఉంటుంది. దగ్గరలో ఉన్న ప్లూటో గ్రోటో కారణంగా ఈ ప్లేస్ కి అండర్ వరల్డ్ థీమ్ ఇచ్చారు. ప్లూటో అంటే రోమన్ మైథాలజీలో అండర్ వాటర్ కి సంబంధించిన గాడ్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ మొదట వుడెన్ బ్రిడ్జ్గా ఉండేది. తరువాత 1826లో దాన్ని మెటల్ బ్రిడ్జ్గా రీప్లేస్ చేశారు. ఆ మెటల్ వర్క్ని కాసల్లోని హెయిన్షెల్ కంపెనీ చేసింది. అదే కంపెనీ తరువాత లోకోమోటివ్స్ తయారీకి ఫేమస్ అయ్యింది. ఈ బ్రిడ్జ్ని డిజైన్ చేసిన వారు హైన్రిచ్ క్రిస్టోఫ్ జ్యూసో. డెవిల్స్ బ్రిడ్జ్ కూడా జస్ట్ క్రాసింగ్ కోసం మాత్రమే కాదు, వాటర్ పడేటప్పుడు సౌండ్, హైట్, వ్యూ అన్నీ విజిటర్స్కి డ్రమాటిక్గా కనిపించడానికి ప్లాన్ చేశారు. అందుకే ఇక్కడికి వచ్చేసరికి పాండ్, బ్రిడ్జ్, వాటర్ ఫాల్స్ అన్నీ కలిపి ఒక డార్క్ ఫ్యాంటసీ లొకేషన్లా ఫీల్ అవుతారు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ హెర్క్యులస్ని చూసినప్పుడు చాలా మంది స్టాచ్యూ మాత్రమే అనుకుంటారు, కానీ యాక్చువల్లీ హెర్క్యులస్ అంటే ఇక్కడ హోల్ మాన్యుమెంట్ని కూడా రిఫర్ చేస్తారు. అంటే బేస్ బిల్డింగ్, పిరమిడ్, టాప్ స్టాచ్యూ అన్నీ కలిపి హెర్క్యులస్ మాన్యుమెంట్ అంటారు. ఇంకో ఫ్యాక్ట్, ఇది బెర్గ్ పార్క్ విలియం జోహేలో హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉంటుంది. అంటే కాసల్ సిటీలో చాలా ప్లేసెస్ నుంచి హెర్క్యులస్ కనిపిస్తుంది. కాసల్ పీపుల్కి ఇది జస్ట్ టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది సిటీ ఐడెంటిటీ లాంటిది. ఈ పార్ట్లో గ్రీనరీ చాలా డెన్స్గా ఉంటుంది. ట్రీస్ మధ్యలో సన్లైట్ కొంచెం కొంచెంగా పడుతుంది. పాత్ మొత్తం చాలా సినిమాటిక్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే విలియం జోహీ యూరప్లో లార్జెస్ట్ హిల్ సైడ్ పార్క్లో ఒకటి. ఇది హాబిస్వాల్డ్ మౌంటైన్ స్లోప్ మీద స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుకే పార్క్లో కొంచెం భాగం ఫారెస్ట్ వాక్ లాగా ఉంటుంది, కొంత భాగం రాయల్ గార్డెన్ ఫీల్ వస్తుంది. ముఖ్యంగా సమ్మర్లో ఇక్కడ ట్రీస్ షేడ్ వల్ల వాకింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పైకి క్లైంబ్ చేయాల్సి ఉన్న ఈ గ్రీనరీ వల్ల టైర్డ్నెస్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కాసల్కి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయాలి. వాకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది అయితే పర్ఫెక్ట్ ప్లేస్. మీరు కూడా జర్మనీలో ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ చూడాలనుకుంటే కాసల్ హెర్క్యులస్ తప్పకుండా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎంట్రీ ఫ్రీ. పార్క్లో వాకింగ్ చేయడానికి టికెట్ అవసరం లేదు, బట్ కొన్ని మ్యూజియంస్ లేదా స్పెషల్ ఏరియాస్కి సపరేట్ టికెట్స్ ఉండొచ్చు. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, సోలోగా పీస్ఫుల్ వాక్ కోసం కూడా రావచ్చు. ఇప్పుడు మనం హిల్ మిడిల్ ఏరియా వరకు వచ్చాం. ఇక్కడ నుంచి హెర్క్యులస్ మాన్యుమెంట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. టాప్కి వెళ్ళకపోయినా ఇక్కడి వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూడండి, పైకి హెర్క్యులస్ స్టాచ్యూ కనిపిస్తుంది. మాన్యుమెంట్ బేస్ చాలా హ్యూజ్గా ఉంటుంది. కింద నుంచి చూస్తే హెర్క్యులస్ స్టాచ్యూ చిన్నగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది చాలా పెద్దది. హోల్ హెర్క్యులస్ మాన్యుమెంట్ అరౌండ్ 70 మీటర్స్ హైట్ ఉంటుంది. ఇందులో లోవర్ ఆక్టాగాన్ స్ట్రక్చర్, పిరమిడ్ అండ్ టాప్లో స్టాచ్యూ ఉంటుంది. హెర్క్యులస్ స్టాచ్యూ కాపర్తో తయారు చేశారు. కాపర్ అంటే టైం గడిచే కొద్దీ కలర్ మారిపోతుంది, అందుకే స్టాచ్యూకి డార్క్ గ్రీనిష్ లుక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కాసేపు ఆగి వ్యూ ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ నుండి చూస్తే మనకు హెర్క్యులస్ మాన్యుమెంట్ ఒక పర్ఫెక్ట్ యాంగిల్లో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నేచర్, ఫ్రంట్లో హెర్క్యులస్, సైడ్లో ఫారెస్ట్ పాత్. అందుకే ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్లో సన్ రైజ్ లేదా ఈవినింగ్ టైంలో వ్యూ ఇంకా బాగుంటుంది. వాకింగ్ చేస్తూ ఇక్కడికి రావడం కార్ లేదా ట్రామ్లో రావడం కన్నా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
ఎందుకంటే మనం నేచర్ని స్లోగా ఎంజాయ్ చేస్తూ వస్తాం. ప్రతి స్టెప్లో ట్రీస్, ఫ్రెష్ ఎయిర్, సైలెన్స్, హిల్ వ్యూ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం ఫ్రెండ్స్తో వస్తే ఇంకా ఫన్గా ఉంటుంది. వాకింగ్ చేస్తూ, మాట్లాడుతూ, ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ రావచ్చు. ఇలాంటి ప్లేస్లో హర్రీ చేయకుండా స్లో ఎక్స్ప్లోర్ చేయడం చాలా బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది మన హెర్క్యులస్ హిల్ వాకింగ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం ఈ హెర్క్యులస్ అండ్ బ్యూటిఫుల్ వ్యూని చూసాం కదా. హిస్టరీ, నేచర్, వాకింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపిన ప్లేస్ ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్లో హెర్క్యులస్ వ్యూ ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి జర్మనీ ప్లేసెస్ తెలుగు ట్రావెల్ వీడియోస్ కోసం మన జర్మనీ డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి.